ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 17. ఆ మాటకి కోపంగా అశ్వి వైపు చూస్తూ ఉన్నాడు అద్వైత్. అశ్వి తడబడుతూ, ఎందుకలా చూస్తున్నారు? ఇప్పుడు నేనేం చేశాను? నైట్ నా మీదకి ఎక్కేసి నా టీషర్ట్ మొత్తం ముద్దులు పెట్టేశావు. అసలు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? చిరాకుగా అడిగాడు అద్వైత్. అంటే అది మరేమో మరేమో మీదే తప్పు. మొత్తమంతా మీదే తప్పు అంటూ చెప్పుకొచ్చింది అశ్వి. ఏ మెంటల్ దానా, నాది తప్పు అంటావేంటి? నా తప్పేముంది ఇందులో? అడిగాడు అద్వైత్. మొత్తం తప్పు మీదే ఉంది అద్వైత్ గారు అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఓసిని, నన్ను మాటల్లో పెట్టి నువ్వు ఎస్కేప్ అవుతావా? చెప్తా ఆగవేని పని అనుకుంటూ లేచి కూర్చున్నాడు అద్వైత్. ఇంతలో అద్వైత్ మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూశాడు. స్క్రీన్ మీద జీవన్ నేమ్ డిస్ప్లే అవుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో జీవన్ చెప్పరా. అనయ్య, వాళ్ళు మన గెస్ట్ హౌస్లోనే ఉన్నారు, ఇప్పుడే తీసుకొచ్చాను అన్నాడు జీవన్. మంచిది, వాళ్ళకి అతిథి మర్యాదలు చేయి, నేను అరగంటలో అక్కడ ఉంటా అంటూ కాల్ కట్ చేసి రూమ్లోకి వచ్చేసరికి ఈలోపు అశ్వి తన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అద్వైత్ కూడా తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు స్నానం చేయడానికి. స్నానం చేసి వచ్చి ఫాస్ట్గా టిఫిన్ కూడా తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అశ్వి ఏమో రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి, చిన్నమ్మగారు, బాబు గారు మిమ్మల్ని టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు అంటూ చెప్పడంతో, ఇలా చెప్పాడా ఈ మనిషి, ఇలా చెప్పాడే అనుకుంటూ అద్వైత్కి కాల్ చేసింది. కాల్ కట్ అయ్యే చివరి క్షణంలో కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు అన్నాడు కోపంగా. టిఫిన్ తిన్నారా మీరు అడిగింది అశ్వి. నేను తినలేదు, నా కోసం వండింది వేస్ట్ అయిపోతుంది అని నిన్ను తినమని చెప్పాను. తినేసి వెళ్ళు, ఈవినింగ్ నుంచి నీ వంట నువ్వు చేసుకో. మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు అద్వైత్. అసలేంటి మనిషి ఉద్దేశం అనుకుంటూ తినేసి ఆఫీస్కి స్టార్ట్ అయింది. ఆఫీస్ పార్కింగ్లో స్కూటీ పార్క్ చేస్తూ ఉంటే, ఏంటి మేడం మంచి హుషారుగా ఉన్నారు ఏంటి కదా కన్ను కొడుతూ అడిగింది అవంతిక. నా బొంద అరిచినట్టే చెప్పింది అశ్వి. ఏమైంది నవ్వు ఆపుకుంటూ అడిగింది అవంతిక. అశ్వి రాత్రి తనకి అద్వైత్కి మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పింది. అంతా విన్న అవంతిక అశ్విని చూసి పడి పడి నవ్వుతుంది. ఓసే పిచ్చి మొద్దు, అన్నయ్య నిన్ను టెస్ట్ చేస్తున్నాడు అంది అవంతిక. టెస్ట్ ఏంటి అర్థం కానట్టు అడిగింది అశ్వి. టెస్ట్ ఏంటి అంటావా ఏంటే బాబు, నువ్వు అన్నయ్యని నిజంగా ప్రేమిస్తున్నావా, లేదు అంటే ఆ రియాలాగా అన్నయ్య డబ్బుని ప్రేమిస్తున్నావా అని చిన్న టెస్ట్ పెడుతున్నాడు. చూస్తూ ఉండు, త్వరలోనే అన్నయ్యలో మార్పు కనిపిస్తుంది నమ్మకంగా చెప్పింది అవంతిక. ఏమో, నాకైతే ఆశ లేదు మీ అన్నయ్య నాతో ప్రవర్తించే తీరు చూస్తూ ఉంటే అంది అశ్వి నిస్సహాయంగా. నువ్వు చూస్తూ ఉండు వదినా అంటూ తనని తీసుకొని ఆఫీస్లోకి వెళ్ళింది అవంతిక. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎవరి క్యాబిన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అశ్వి క్యాబిన్కి వెళ్ళి కాసేపు వర్క్ చేసుకొని, అవును ఈ డ్రెస్ మొన్నే కదా ఇచ్చాను, ఈ పార్ట్కి అతను స్టిచ్ చేసి ఉండాలి అనుకుంటూ అక్కడి నుంచి స్టిచ్చింగ్ ఏరియాకి వెళ్ళింది. అక్కడ అశ్వి కంటపడిన దృశ్యం చూసి షాక్ అయింది అశ్వి. ఇంతకీ పాప ఏం చేసింది అంటారు? మర్యాదలు బాగున్నాయా రియా? ఎలాంటి లోటుపాట్లు లేవు కదా? దర్జాగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అడిగాడు అద్వైత్. అద్వైత్ వైపు చూస్తూ, ప్లీజ్ అద్వైత్, లీవ్ మీ, జీవితంలో నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాము వేడుకునే ప్రయత్నం చేసింది రియా. సారీ రియా, నిజంగా నువ్వు నా ఇంట్లో దొంగతనం చేసినా కూడా ఆడపిల్లవి అన్న కారణంతో నేను నిన్ను క్షమించి వదిలేసేవాడినేమో. కానీ నువ్వు నా ప్రేమతో ఆడుకున్నావు, నా ఎమోషన్స్తో ఆడుకున్నావు, నాతో ఆడుకున్నావు. నాతో ఆడుకుంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అన్నాడు అద్వైత్ కోపంగా. సారీ అద్వైత్, నిజంగా సారీ అంటూ ఉండగానే అద్వైత్ తన మనుషుల వైపు చూశాడు. వాళ్ళు అద్వైత్ చెప్పాలి అనుకుంటుంది అర్థమైనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జీవన్, రిలాక్స్ అవరా అన్నాడు అద్వైత్ జీవన్ వైపు చూస్తూ. జీవన్ వచ్చి అద్వైత్ పక్కన కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలకి
చేతిలో క్లాత్తో ఒక గిన్నె పట్టుకొని అక్కడికి వచ్చారు ఇద్దరు బాడీగార్డ్స్. ఆ గిన్నెలో ఏదో లిక్విడ్ ఉన్నట్టు, అది బాగా పొగలు కక్కుతున్నట్టు తెలుస్తుంది రియా, రాజ్ ఇద్దరికీ. రియా అదేంటి అన్న కుతూహలంతో ఆ గిన్నె వైపే చూస్తూ ఉంటే, ఏంటి రియా ఇదేంటా అని చూస్తున్నావా? నీకోసమే వేడి వేడి నూనె. ఇప్పుడు మీరెవరితో పెట్టుకున్నారో మీకు తెలియాలి కదా. నరకం అంటే ఏంటో ఇక్కడే చూపించాలి అంటే నరకంలో ఉండే శిక్షలే కదా ఇక్కడ కూడా నేను అమలు చేయాల్సింది అన్నాడు ఈవిల్ స్మైల్తో. ఆ నవ్వు చూస్తూ ఉంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది రియా, రాజ్ ఇద్దరికీ. ప్లీజ్ అద్వైత్, ఐ బెగ్ యూ ఏడుస్తూ అడిగింది రియా. సారీ రియా అంటూ తన మనుషుల వైపు చూశాడు. వాళ్ళు ఆ వేడి వేడి మరుగుతున్న నూనె ఇద్దరి పాదాల మీద వంపేశారు. వాళ్ళు అరిచిన అరుపులకి ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ సౌండ్ భరించలేక జీవన్ గట్టిగా చెవులు మూసుకుంటే అద్వైత్ మాత్రం వాళ్ళ ఆర్తనాదాలు వింటూ ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అద్వైత్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఏడుస్తూ ఒక పక్క కాళ్ళు మంట పెడుతూ ఉంటే చెప్పింది రియా. హో మై డియర్, నీకు నీ కాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఫస్ట్ వాటితోనే మొదలుపెట్టా. ఇక నుంచి రోజుకొక టార్చర్ అనుభవించడానికి రెడీ అయిపోండి. అలా అని మీరు చావరు, బ్రతకరు. చావుకి బతుక్కి మధ్య కొట్టుమిట్టాడేలా చేయకపోతే నా పేరు అద్వైత్ కృష్ణ చౌదరినే కాదు అన్నాడు అద్వైత్ పొగరుగా. అక్కడ అశ్వి కంటపడిన దృశ్యం చూసి షాక్ అయింది. అక్కడ నెక్స్ట్ వీక్ జరగబోయే మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్లో పాల్గొనాల్సిన మోడల్, అలాగే అవంతిక కంపెనీలోనే డ్రెస్సెస్ స్టిచ్ చేసే అతను. అంటే అందరిలో కల్లా ది బెస్ట్ అంటారు కదా, అలాంటి అతను అనమాట. ఏ కాంపిటీషన్కైనా ఇతనే స్టిచ్ చేస్తూ ఉంటారు. అందుకే మొన్న అశ్వి కూడా ఇతనికే డ్రెస్ డిజైన్ స్టిచ్ చేయడానికి ఇచ్చింది. చాలా దగ్గరగా అమ్మాయి సెమీ న్యూడ్గా ఉండటం చూసి ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకుతున్న ఫీలింగ్ వచ్చి అక్కడి నుంచి వచ్చేసింది. అశ్వి తిరిగి తన క్యాబిన్ దగ్గరికి వచ్చేసి, చిచి ఏం దరిద్రమో ఏంటో అనుకుంటూ కూర్చొని ఆలోచిస్తూ ఉంది. తన ఆలోచనలన్నీ ఆ దృశ్యం మీదే ఉండి అంతకంతకు కోపం, చిరాకు, అసహనం పెరిగిపోతున్నాయి. ఇదంతా తన క్యాబిన్లో నుంచి సీసీ కెమెరా ద్వారా చెక్ చేస్తూ ఉంది అవంతిక. దీనికి ఏమైంది అనుకుంటూ అక్కడి నుంచి అశ్వి దగ్గరికి వెళ్ళింది. హలో మేడం, ఏంటి వర్క్ చేయకుండా ఆలోచిస్తున్నావు? అయినా ఏం ఆలోచిస్తున్నావు అంతలా ప్రశ్నిస్తూ అడిగింది అవంతిక. నా నోట్తో నేను చెప్పలేను ఆ దరిద్రం అంది అశ్వి. అసలు ఏమైంది అశ్వి అంటూ అశ్వి పక్కన కూర్చొని అడిగింది అవంతిక. అశ్వి తను చూసిన దరిద్రం మొత్తం అవంతికకి చెప్పింది. మొత్తం విన్న అవంతిక కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎక్కడున్నారు వాళ్ళు? గాంభీర్యంగా వచ్చింది అవంతిక స్వరం. వాడి క్యాబిన్లో చెప్పింది అశ్వి. కోపంగా అక్కడి నుంచి వాడి క్యాబిన్ వైపు అడుగులు వేసింది. అవంతిక వచ్చేసరికి కూడా వాళ్ళు అదే పనిలో ఉండేసరికి కోపంగా వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అంటే పాప దగ్గర వేరే కీ ఉంటుంది. ఒకవేళ లోపల నుంచి లాక్ చేసినా కూడా బయట నుంచి తిను ఓపెన్ చేయగలదు. సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఇద్దరూ కంగారుగా డోర్ వైపు చూశారు. కోపంగా తమని చూస్తూ ఉన్న అవంతిక కనిపించింది వాళ్ళకి. హౌ డేర్ యూ! ఇది ఆఫీస్ అనుకుంటున్నారా లేదంటే ప్రైవేట్ లాడ్జ్ అనుకుంటున్నారా? చాలా అంటే చాలా కోపంగా అరిచింది అవంతిక. అవంతికని చూసి కింద పడేసిన తన టీషర్ట్ తీసివేసుకుంది ఆ మోడల్. అవంతిక అరిచిన అరుపుకి స్టాఫ్ మొత్తం అక్కడికి వచ్చారు. మేడం ప్లీజ్, నేను మీకు చెప్తాను అంటూ దగ్గరికి రాబోయాడు అతను. అక్కడే ఆగు, ఇంకొక్క అడుగు ముందుకు వేసినా కూడా ఏం చేస్తానో నాకే తెలీదు కోపంగా అరుస్తూ ఉంది అవంతిక. ప్లీజ్ మేడం, పెద్ద ఇష్యూ చేయొద్దు ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడిగింది ఆ మోడల్. అవంతిక కోపంగా తన పిఏ వైపు చూసింది. ఫాస్ట్గా వీళ్ళిద్దరి ఉద్యోగాలు పీకేస్తున్నట్టు లెటర్స్ తీసుకొని రా అంటూ తన వైపు చూసేసరికి ఆమె వెళ్ళి ఆ పనిలో పడింది. ధైర్యం చేసి అప్పుడు అక్కడికి వచ్చింది అశ్వి. మేడం, దిస్ ఈజ్ నాట్ ఫేర్,
ప్లీజ్ మేడం, నెక్స్ట్ వీక్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ ఉన్నాయి మేడం. ప్లీజ్ మేడం, ఈ టైంలో నా ఉద్యోగం పోయింది అంటే నేనెంత సఫర్ అవుతానో మీరు కూడా అంతే సఫర్ అవుతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. నచ్చ చెప్తూ బెదిరించే ప్రయత్నం చేసింది ఆ మోడల్. ఇంకా ఎక్కడో కాలింది అవంతికాకి. ఏంటి, నన్ను బెదిరించాలి అని చూస్తున్నావా? అది నీ తరం కూడా కాదు. మీ ఇద్దరూ దిక్కున్న చోట చెప్పుకోండి. నేనైతే మీ ఇద్దరి ఉద్యోగాలు ఈ క్షణమే పీకేస్తున్నాను. కోపంగా వచ్చాయి అవంతిక మాటలు. మమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తే నువ్వే చాలా నష్టపోతావు అవంతిక. మాట తీరు మార్చాడు అతను. నీకు దిక్కున్న చోట చెప్పుకోమని చెప్తున్నాను కదబే. ఏం పిక్కుంటావు పిక్కో అంటూ చెప్తూ ఉంటే ఇంతలో తన పిఏ లెటర్స్ తీసుకొని రావడంతో సైన్ చేసి వాళ్ళ మొహాన్న కొట్టి వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసింది. మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్లో ఈసారి నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను అంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళడం, జై రావడం రెండూ ఒకేసారి జరిగాయి. ఇంకా ఏంటి ఇక్కడ, ఏమైనా సినిమా వేస్తున్నారా? వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అంటూ అక్కడే ఉన్న క్లీనర్ వైపు చూస్తూ ఈ రూమ్ అంతా శుభ్రం చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వెనకే వెళ్ళింది అశ్వి కూడా. సారీ, కోపం తెప్పించానా నీకు? అడిగింది అశ్వి. ఏ, ముందన్నిటికీ సారీ చెప్పడం ఆపు. ఆ ఎదవలు చేసిన దానికి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అంటూ కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళేసరికి అక్కడ జై కనిపించాడు. నువ్వేంటి, నీకు ఆఫీస్ లేదా? ఆ కోపం మొత్తం జై మీద చూపిస్తూ అడిగింది అవంతిక. ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను మేడం, నవ్వుతూ బదులిచ్చాడు జై. దేనికో దీర్ఘం తీస్తూ ఓరగా జై వైపు చూస్తూ అడిగింది అవంతిక. కొత్తగా ఏజే సొల్యూషన్స్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దానికి భూమి పూజ రేపే, అది చెప్దామనే వచ్చాను అన్నాడు జై. ఇదే విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు, టైం వేస్ట్ చేయడానికి ముందుంటావు చిరుకోపంగా చెప్పింది అవంతిక. అంటే మా మేడం గారి దర్శనం కూడా పనిలో పనిగా అయిపోతుంది కదా, అందుకే అన్నాడు జై. వీటికేం తక్కువ లేదు అంటూ బటన్ ప్రెస్ చేయడంతో అక్కడికి వచ్చింది తన పిఏ. అశ్విని నా క్యాబిన్కి రమ్మని చెప్పు, అలాగే 3 ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకొని రా అంటూ చెప్పడంతో ముందుగా తను అశ్వి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి అక్కడి నుంచి ఫ్రూట్ జ్యూస్ తీసుకొని రావడం కోసం వెళ్ళింది. అశ్వి అవంతిక క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే ఐ గెట్ ఇన్ మేడం, డోర్ బయట నిలబడి అడిగింది అశ్వి. మూసుకొని లోపలికి రావే చిరుకోపంగా తిడుతూ పిలిచింది అవంతిక. అశ్వి మాటలు విని వెనక్కి తిరిగి చూశాడు జై. హాయ్ అన్నయ్య, నవ్వుతూ విష్ చేసింది జైని. హాయ్ మా, ఎలా ఉన్నావు నవ్వుతూ అడిగాడు జై. దానికే, అది బాగానే ఉంది. పాపం మా అన్నయ్య ఇలాంటి తింగర్ దాన్ని చేసుకున్నందుకు ఎంత ఫీల్ అవుతున్నాడో ఏంటో అంది అవంతిక ఏటో చూస్తూ. ఆ మాటకి కోపంగా అవంతిక వైపు చూస్తూ ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. మీ అన్నయ్య అమాయకుడా? నిన్న నైట్ నాకు తనకి జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పిన తర్వాత కూడా మీ అన్నయ్య అమాయకుడు అంటున్నావంటే నిన్నేమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ముక్కు పుటాలు ఎగరేస్తూ కోపంగా అంది అశ్వి. అసలేమైంది అడిగాడు జై అనుమానంగా. జై అడిగిన దానికి అశ్వి వైపు చూస్తూ నవ్వు ఆగక పడి పడి నవ్వుతుంది అవంతిక. అవంతిక అలా నవ్వడం చూసి మొహం చిన్నబుచ్చుకుంది అశ్వి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.